వెల్కమ్ టు మనా షెఫ్. నా పేరు మాధవి. ఈ రోజు నేను మీకు దోసకాయ పల్లీలు రెండు కలిపి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. దోసకాయ, ఇక్కడ నేను ఒక చిన్న సైజు దోసకాయ తీసుకున్నాను. చూసారు కదా, దోసకాయ మీరు తీసుకునేటప్పుడే బాగా గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే పల్లీలు హాఫ్ కప్పు, చింతపండు ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను, 6 లేదా 7. మీరు వేసుకునేటప్పుడు మీరు ఎంత కారం తినగలరో పచ్చిమిర్చి కారాన్ని చూసి వేసుకోండి. అలాగే పోపుకి కావాల్సిన పదార్థాలండి: ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, మినప్పప్పు హాఫ్ టీ స్పూన్, శనగపప్పు పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్, 4 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు ఒక రెమ్మ. ఇక్కడ నేను ఇంగువ వేయడం లేదు, మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండిలు పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకొని పల్లీలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి పైన పడకుండా ఉంటాయి. ఈ విధంగా తుంచి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి, మాడకుండా. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ దోసకాయకి ఈ చివర కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ తొక్కు కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఏం కాదు. చూసారా, ఈ విధంగా మొత్తం ఈ పైన తొక్కంతా తీసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఫస్ట్ దోసకాయ చేదు ఉందా లేదా అని కొంచెం టెస్ట్ చేసి చూడండి. ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసి ఈ లోపల విత్తనాలతో సహా నోట్లో వేసుకొని చూసారంటే మీకు చేదు ఉందా లేదా తెలుస్తుంది. ఈ దోసకాయ తీగానే ఉంది కాబట్టి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన రోల్ తీసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు పచ్చిమిర్చి, ఇవి 2 వేసుకోండి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకొని వీటిని బాగా దంచుకోవాలి మెత్తగా. ఒకవేళ మీ దగ్గర రోలు లేనట్లయితే ఈ పల్లీలు పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ దోసకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా రుబ్బేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇలా రోట్లో దంచుకోండి. రోట్లో దంచుకోవడం వల్ల ఏ పచ్చడైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇవి మెత్తగా మెదగాలి మనకి. చూసారా, మనకి ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత దీంట్లో చింతపండు వేసుకోండి. ఈ చింతపండు వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి. ఈ చింతపండు కూడా మెదిగింది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు వేసుకోండి. దోసకాయ ముక్కలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా దంచుకోకూడదు. మనకి పంటి కింద అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాండిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని ఆవాలు కొంచెం చిప్పటాన్నివ్వండి. ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఇది 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఇక్కడ ఇంగువ వేయలేదు, మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి అంతా వేసుకోవాలి. పచ్చడి మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, దోసకాయ పల్లీలు 2 కలిపి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్ కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.